అందరికీ నమస్తే. నేను మీ గుంటూరు అమ్మాయి. ఈరోజు మనము మన రాజధాని అమరావతికి దగ్గరలో ఉన్న పెద్దబర్మి గ్రామంలో ఉన్న మువ్వా చిన్నబాపిరెడ్డి మెమోరియల్ ట్రస్ట్కి వచ్చాము. ఈ చారిటబుల్ ట్రస్ట్ గురించి ట్రస్ట్ నిర్వహించే వారి మాటలలోనే తెలుసుకుందాం రండి. ఈ చారిటబుల్ ట్రస్ట్కి ఆ పేరు ఎందుకు చూస్ చేసుకున్నారు? మువ్వా చిన్నబాపిరెడ్డి మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ అని మేము నామకరణం చేయటానికి మువ్వా చిన్నబాపిరెడ్డి గారు ఆయన వాళ్ళ పిల్లలు చిన్నపిల్లలుగా ఉన్న టైంలో, అంటే ఆయనకి 35-40 లోపు ఒక యాక్సిడెంట్లో ఆయన చనిపోవడం, ఆయన మధ్యతరగతి కుటుంబం వాడు కావటం, వాళ్ళ పిల్లలు అంటే మువ్వా వెంకటరామరెడ్డి కానివ్వండి, వాళ్ళ అక్క, వాళ్ళ తమ్ముడు, వీళ్ళందరూ దాదాపు మరి మధ్యతరగతి కుటుంబం అయినా కానీ ఆ రోజు తండ్రి లేని కుటుంబం అంటే ఉండే కష్టాలను అనుభవించి వాళ్ళు చిన్నప్పటి నుంచి పొలం పని చేసుకొని చదువుకొని దాని ద్వారా అభివృద్ధి చెందారు. అభివృద్ధి చెందిన తర్వాత మన వెనక వాళ్ళు ఎవరైనా కష్టపడుతుంటే మనం కొంత చేయొద్దని ఉద్దేశంతో ఆయన ముందుకొచ్చి ఆ రోజుల్లో 90 ఏళ్ళలో దాదాపు దీనికి ఒక 20,000 రూపాయలు మన ఎంప్లాయీగా నేను చేస్తున్నాను కాబట్టి ఈ జీతంతో దీన్ని స్టార్ట్ చేద్దాం, తర్వాత వస్తే వాటిని వాడుకుందాం అని చెప్పి రావటం, దానికి వాళ్ళ నాన్నగారి పేరే పెట్టాలనేటువంటి ఆలోచన మా అందరికీ కూడా రావటం. ఉన్న 5గురిలో కూడా మేమేదో శ్రమదానం చేసిన వాళ్ళమే కానీ దీనికి అప్పుడు డబ్బు దానం చేసేటువంటి కెపాసిటీ మా దగ్గర ఎవరి దగ్గర లేదు. వాస్తవంగా మేమందరం కాకపోతే నీకు అండగా నిలబడతామని చెప్పాము, నిలబడ్డాము. ఆయన డబ్బులు సమకూర్చేవాడు. ఆ విధంగా వాళ్ళ నాన్న పేరుని దీనికి పెట్టి మువ్వా చిన్నబాపిరెడ్డి మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ అని పెట్టడం జరిగింది. ఈ చారిటబుల్ ట్రస్ట్లో 10th క్లాస్ నుండి డిగ్రీ ఇంజనీరింగ్ అయిపోయిన స్టూడెంట్స్కి స్కిల్ డెవలప్మెంట్ అండ్ కంప్యూటర్స్ కోర్స్ మరియు పోలీస్ ట్రైనింగ్స్, అలాగే వృద్ధాలయం లాంటివి ఈ ట్రస్ట్ వారు నిర్వహిస్తారు. ఇక్కడున్న అమ్మమ్మ తాతయ్యలను కలిసి చూసి వద్దాం. వారు ఉంటున్న రూమ్స్ అలాగే వారికి ఇచ్చిన ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయో అడిగి తెలుసుకుందాం రండి. ఏం తాతయ్య, ఎక్కడి నుంచి వచ్చారు? ఎక్కడి నుంచి వచ్చారు? ఎలా ఉంటుంది ఒంట్లో? ఒంట్లో ఎలా ఉంటుంది? ఒంట్లో బాగుందా తాతయ్య? ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడంతా బాగుందా నీకు? బాగుందా? ఫుడ్ అన్ని బాగున్నాయా ఇక్కడ అని అడుగుతున్నారు. ఎక్కడ చెప్పు. బాగానే ఉన్నాయి. ఎక్కడి నుంచి వచ్చారమ్మమ్మ? అసలు గోడే అబ్బో నేను ఫోటో తెద్దాను. ఎక్కడి నుంచి వచ్చారమ్మమ్మ? ఏ ఊరు మీది? బాగుందా ఒంట్లో? ఇక్కడ ఎలా ఉంది? ఇక్కడ బాగుందా? ఏం తాత, బాగుందా ఒంట్లో? ఏ ఊరు? ఇక్కడ బాగుందా ఫుడ్? అది బాగుందా? ఈ ట్రస్ట్ నడిపించే వారి మాటలలోనే వృద్ధాలయం గురించి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం రండి. వృద్ధాలయం నిర్వహించాలనే ఆలోచనకు మూలం ఏమిటి? ఇంత తక్కువ ఫీజులతో నిర్వహణ ఎలా సాధ్యమవుతుంది? మేము చాలామంది వృద్ధుల్ని గమనిస్తూ ఉండేవాళ్ళం. వాళ్ళందరూ కూడా ఆస్తులు ఉండి లేదా వాళ్ళ పిల్లలు జాబులకి వెళ్ళి ఒంటరితనాన్ని ఫీల్ అవుతా కొంత ఆలోచనలు పంచుకున్నప్పుడు మన గ్రామంలో కూడా మనం ఒక వృద్ధాలయం, అందరూ వృద్ధాశ్రమం అంటారు కదా, వృద్ధాశ్రమం అంటానికి మాకు ఎందుకో మనసొప్పక మేము వృద్ధాలయం, వీళ్ళు పెద్దవాళ్ళు కదా, వీళ్ళు గౌరవించాలనే ఉద్దేశంతో వృద్ధాలయం అనే పేరుతోటి ఒక ఆశ్రమాన్ని నిర్వహించాలనేటువంటి ఆలోచన వచ్చింది. ఇక్కడికి వచ్చేటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక ఒంటరితనం అనే దాన్ని లేకుండా నలుగురితోటి కలిసి ఇక్కడ ఇది మన ఇల్లు అనుకునే విధంగా ఉండే విధంగా ఇక్కడ ఏర్పాట్లన్నీ చేశాం. ప్రతి ఒక్కళ్ళకి ఉదయం ఇది వాళ్ళ దైనందిన కార్యక్రమాలు మొదలయ్యే దగ్గర నుంచి ప్రతిదీ సాయంత్రం వరకు కూడా మా వాళ్ళు ఇక్కడ పర్యవేక్షణలో ప్రతి ఒక్కటి చక్కగా వాళ్ళకి ఎక్కడా లోటు రాకుండా చూస్తారు. ఈ కార్యక్రమాన్ని అన్ని చోట్ల మేము పరిశీలించి గమనించిన తర్వాత ఫీజులు అక్కడ విడిగా చూస్తే 10,000 అట్లా ఉండేవి. సరే మేమనుకున్నాము, మనం ఫీజులు 10,000 పెట్టి చేస్తే వ్యాపారం చేసినట్టు ఉంటుంది కదా, మనం చారిటబుల్
ట్రస్ట్ ద్వారా అట్లా చేయడం కరెక్ట్ కాదు. ఎంత తగ్గించి చేయొచ్చు, ఎంత తగ్గిస్తే అందరికీ బాగుంటుంది అనేటువంటి ఆలోచన చేసి చివరికి ఆ 2000 ఒక నామమాత్రం ఫీజుగా పెట్టి వీళ్ళని తీసుకోవడం జరుగుతుంది. వీళ్ళకి ప్రతిరోజు ఉదయం టిఫిన్, మధ్యాహ్నం లంచ్, సాయంత్రము మళ్ళీ మధ్యలో ఒకసారి స్నాక్స్ ఇవ్వడం కానీ, అరటిపళ్ళు ఇవ్వడం కానివ్వండి, ఇవన్నీ చక్కటి ఫుడ్. అంటే డాక్టర్ గారి పర్యవేక్షణ ఉంటుంది. ప్రతిరోజు సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు డాక్టర్ గారు ఇక్కడే ఉంటారు. ఆయన ప్రతిరోజు వీళ్ళని ఏది బీపీ, షుగరు ఇవన్నీ చెక్ చేస్తారు. ఇవన్నీ చెక్ చేసి వీళ్ళకి అవసరమైన మందులు కూడా ఉచితంగానే ఇవ్వడం జరుగుతుంది. ఒక నర్స్ని అపాయింట్మెంట్ చేసుకున్నాం. ఆ అమ్మాయి 24 అవర్స్ వీళ్ళతోటే ఉంటుందన్నమాట. ఒకసారి రూములకి వెళ్ళి చూసుకొచ్చుకోవటం, వీళ్ళకి ఏదైనా ఇబ్బంది ఉందంటే మందులు ఇచ్చి సరి చేయటం, అట్లా ప్రతిరోజు కూడా వీళ్ళని పర్యవేక్షించడానికి ఒక మేల్ పర్సన్, అంటే ఆయన నరసింహారెడ్డి గారు ఆయన, ఇంకొక అమ్మాయి ఉంది సుహాసిని, ఆ అమ్మాయి, వీళ్ళిద్దరు కాక ఒక నర్సు, వీళ్ళ ముగ్గురు పర్యవేక్షణలో ఎట్లాంటి ఫుడ్ వీళ్ళు తీసుకోవాలని డాక్టర్ గారి సలహాతోటి ఇదంతా ఏర్పాటు చేసాము. వీళ్ళకి అతి తక్కువ ఫీజు 2000 మాత్రమే. 2000 తోటి ఎలా సాధ్యమవుతుందంటే ఎస్బీఐ ఫౌండేషన్ తోటి లింకప్ అయ్యి కొంత వాళ్ళ దగ్గర నుంచి సహాయం తీసుకొని ఇది చేయడానికి మాకు సాధ్యపడుతుంది. ఇది అందరూ మామూలుగా ఓల్డ్ ఏజ్ హోమ్ అని పిలుస్తుంటారు కదా, దీనికి మేము పెట్టుకున్న పేరు ఏంటంటే గోల్డ్ ఏజ్ హోమ్. ఇది మామూలుగా వయసు ఎక్కువగా, అనుభవం ఎక్కువైన వాళ్ళు ఉంటారు. నిజంగా వాళ్ళ ఆలోచనలు కానివ్వండి, లేకపోతే వాళ్ళ దగ్గర కూర్చొని మాట్లాడేటప్పుడు నిజంగా మనకి ఒక గోల్డ్ లాంటి సలహాలు వస్తుంటాయి అన్నమాట. వాళ్ళ దగ్గర అంత పరికించి వాళ్ళ మనసులోకి మనం వెళ్ళి వాళ్ళ ఆలోచనలు క్యాచ్ చేయగలిగితే చాలా గొప్ప గొప్ప ఆలోచనలు చెప్తారు వాళ్ళు ఫ్యూచర్ గురించి. ఇట్లా ఉండకూడదు మనిషి, ఇట్లా ఉండాలని చెప్పేసి వాళ్ళ జీవిత అనుభవాలు ఎన్నో ఉంటాయి. వాటిని మనకు అనిపించింది అనమాట. ఇవన్నీ మనం ఎక్కడికి పోయినా దొరకవు, ఎంత వెతికినా ఏ పుస్తకాల్లో కూడా దొరకలేదు అని అనిపించింది. అందుకే మేము దీన్ని గోల్డ్ ఏజ్ హోమ్ అని నామకరణం చేయడం జరిగింది. ఇక్కడ అట్లాగే ఇక్కడికి వచ్చే వాళ్ళు కూడా చాలా చక్కగా మాకు కోఆపరేట్ చేస్తున్నారు. ఇది మంచి కార్యక్రమం అని మేము అందరం భావిస్తున్నాం.